నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పూడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. దీంతో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ క్రమంలో అభిమానుల శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. मम राष्ट्राना दिन दिन व्यवसाय अभिवृद्ध्यर्थं पशूनां व्यवसायां ग्रासानां वरुणदेवता गंगादेविनः संपूर्ण अनुग्रह योग्यता फल सिद्ध्यर्थं भूमि पूजांच करिष्य मानः प्रथमतः श्री महागणाधिपति प्रार्थनांच करिष्ये वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा श्री महागणाधि पतये नमः प्रार्थना पूर्वक नमस्कारं करिष्ये। अस्यः श्रीमन्महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। अस्यः भूदेवी पूजां च करिष्ये। ओम भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते देव्यदिते मन्नादमन्नाध्यायाददे आयङ्गो प्रश्नरक्रमेदसन्मातरं पुनः पितरं च प्रियं सुवः त्रिगुंशद्धामि विराजति वाक्पतङ्गाय श्रिये प्रत्यस्य वहद्भिः अस्य प्राणादपानाद्यन्तश्चिरतिरोचनाविक्रमहि तस्वः यत्वा आक्रोधपरोपमन्यनायुधभट्ट्यासु कल्पमग्ने तत्त्वा पुनस्त्वोधीपयामसि यद्ये मनुपरोक्तस्यापदे मनुदिग्वसे आदित्या विश्वेतद्देवा మీరు కూడా రండి అమ్మ మీరు కూడా రండి ऐसे ఒకసారి धनुर्धराय च विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धा। ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల ఫామ్ పౌండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పౌండ్స్ కు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గడ్డిపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాము. 21 పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తలతిప్పి చూసిన విజయం అది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు. కానీ మీరు మా వెనక నడవకపోయినంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి. మీది విజయం అది. మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లిపొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, అనుభవశీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయలు నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం. మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది. ఇక్కడ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ మేయర్ షేక్ సజీలాను నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిల సమక్షంలో సజీలా ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజీలా మాట్లాడుతూ గుంటూరు నగరంలో మౌలిక వసతులైన పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలతో పాటు అభివృద్ధి పనులను ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో చేపడతామని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని, తనకు మేయర్గా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. నర్సరావుపేటలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేశారు. వేసిన తాళాలను జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో యజమానులు ఇచ్చారు. వైన్స్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూమ్లు ఉండటం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ల ఆరోపణ వినబడుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని యజమానులు వేడుకుంటున్నారు. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు, ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు, ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే, ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఒక్కరికే మీరు కాపు కాయడం కట్టు కాదు, అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సీఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా, మాకు బార్ అండ్ అసోసియేషన్స్ ద్వారా, అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వం మండే ఎండలలో దాహార్తుల దప్పికను తీర్చేందుకు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తోందని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్పర్సన్ మంజు భవానీ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజు భవానీ మాట్లాడుతూ ప్రజలకు మరింత ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చలివేంద్రంలో నిత్యం మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తారన్నారు. ప్రత్యేక రోజుల్లో అల్పాహారం అందిస్తారని చెప్పారు. వేసవిలో ఆటో రిక్షా కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి పనులపై వచ్చేవారు త్రాగునీటికి ఇబ్బందులు పడకుండా చలివేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. వచ్చిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన మీడియా సభ్యులకు అందరికీ నా నమస్కారం అండి. నేను మంజు భవానీ, నేషనల్ కన్జ్యూమర్ కమిషన్కి చైర్పర్సన్. లోకేష్ గారి ఆధ్వర్యంలో
చలివేంద్రం ప్రారంభించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇవాళతో మొదలెట్టాము, ఇంకా ఇట్లాంటివి ఎన్నో మొదలెట్టాలని కోరుకుంటున్నాము. పేద ప్రజలకి కానీ సామాన్య మనుషులకు కానీ మేము ఎటువంటి సేవలు చేస్తే వాళ్ళకు ఉపయోగపడతామో అటువంటి ఇంకా ఆలోచనలు పెట్టి ఇంకా ముందున అందరి సలహా తీసుకొని అందరినీ హెల్ప్ తీసుకొని మేము ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. ఎండ చాలా భారీగా ఉండటం వల్ల త్వరలోనే మన PVR వంశీ గారు ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను పిలిచారు. మేడం వస్తారా అంటే ప్రజలకి ఎక్కడైతే మేము ఉపయోగపడతాం ఖచ్చితంగా అక్కడ నిలబడతాం అనేసి ఒప్పుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. లైక్ వేరే చాలా ప్రోగ్రామ్స్కి మేము చీఫ్ గెస్ట్గా వెళ్ళానండి, కానీ ఇట్లా ఒక పబ్లిక్ థింగ్కి ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి రావటం చాలా విశేషం. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు వంశీ గారు అండ్ ఇంకా వచ్చిన అతిథులు. ఇక్కడికి వాళ్ళు ఇంకా చేస్తున్నారు మేడం, మళ్ళీ మీరు రావాలన్నారు, తప్పకుండా వస్తామని కూడా మాట ఇచ్చామండి. ఈ సందర్భంగా అంజనాద్రి డోర్స్ అధినేత లంకా వంశీరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాలు బాటసారులకు ఎంతో దోహదపడతాయన్నారు. ఎండలు తగ్గే వరకు చలివేంద్రాలు కొనసాగిస్తామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తాడేపల్లితో పాటు గుంటూరు, మంగళగిరి, అమరావతి, విజయవాడ వంటి ప్రాంతాలకు ఈ చలివేంద్రాలను విస్తరించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి దుర్గాప్రసాద్, సూరి రాఘవేంద్రరావు, తోట వంశీ, నాగుల్ మీరాలతో పాటు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాలు అనేవి ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నామండి. ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు. ఇక మీద ఇది 1తో స్టార్ట్ అయ్యి ఇది గుంటూరు కానీ, మంగళగిరి నియోజకవర్గం కానీ, అమరావతి ప్రాంతం కానీ, విజయవాడ ప్రాంతం కానీ అన్ని వర్గాల్లో ప్రతిదీ కూడా లోకేష్ గారి సూచనల ప్రకారంగానే మేము అన్నీ ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి మీడియా సమక్షంగా అందరికీ తెలియజేస్తున్నామని. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, పినరయి విజయన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మొదటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తూ పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు 2 లక్షల పెన్షన్లను తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగ పెన్షనర్లపై వేధింపులు ప్రారంభించారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.25 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. నెలవారీ వచ్చేటువంటి వితరణ అయినటువంటి పింఛన్ తొలగింపు కార్యక్రమానికి కత్తిరింపుకు ఏర్పాట్లు, సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గడిచిన 2 నెలల కాలం నుంచి కూడా వైకల్య ధృవీకరణ పత్రాలు పునర్పరిశీలన అంశం తీసుకొని ఆ అంశం మీద మొదటి దశగా 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది పూర్తిగా మంచానికి పరిమితమై నడవలేని స్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులు 25,000 మందికి వారి ఇంటి వద్దకే వెళ్లి పునర్పరిశీలన వైకల్యం శాతం అనేది చేశారు. దానిలో వారు పొందుపరిచిన అంశాల్లో, కూటమి ప్రభుత్వం పొందుపరిచిన అంశాల్లో ప్రధానంగా 25,000 మందికి వెరిఫికేషన్ చేస్తే, టెస్టులు నిర్వహిస్తే వాటిలో మరి 20,000 మంది అర్హులుగా, 5,000 మంది స్వల్పకాలిక అనర్హులుగా ప్రకటించి ఆన్లైన్లో పెట్టడం జరిగింది.
ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 8,25,000 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్న పరిస్థితి ఉంది. తక్కిన 6,000 రూపాయలు కేటగిరీ ప్రకారం పింఛన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ 6,000 పెన్షన్లు తీసుకున్న దివ్యాంగులు సుమారు 8 లక్షల మంది ఉన్నారు. ఈ 8 లక్షల మందికి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం 2 లక్షల మందికి అనేక ఇబ్బందులు పెడుతూ వారిని భయాందోళనకు గురి చేస్తూ జిల్లా వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుకుంటూ మానసిక వైకల్యం కలిగిన వారిని గాని మరి నడవలేని వారిని దోగాడుతూ పాక్కుంటూ వెళ్లే వారిని టెస్టులు నిర్వహించారు. వైకల్య ధృవీకరణ పత్రాలు 2 లక్షల మందికి వైకల్యం పునఃపరిశీలన చేస్తే వారిలో 1,50,000 మందిని ఆన్లైన్లో పొందుపరిచి తక్కిన 40 నుంచి 50,000 మందిని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ రేషియోలో చూసుకుంటే గనక తక్కిన 6 లక్షల మందికి కలుపుకొని ఇదే విధమైనటువంటి టెస్టులు నిర్వహిస్తే సుమారు రమారమి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల్లో కనీసం అంటే 1,50,000 మంది పింఛన్లు కోల్పోయేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మేము చూడబోతా ఉన్నాం అనేటువంటిది నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకని కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల ఇంత వివక్ష అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ ముందు వరకు కూడా అర్హులుగా కనిపించినటువంటి మా దివ్యాంగ ఓటర్లు ఈరోజు మీకు అనర్హులుగా కనిపిస్తూ ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం కోసం వడ్లను ఒలిచిన సీతారామ సేవా సమితి సభ్యులు ఎన్టీపీఎస్ సీతారాముల ఆలయంలో పూజ చేయించారు. సీతారాముల తలంబ్రాల వడ్లు భూపలపల్లికి చెందిన రామదాసు తిరుపతమ్మ దంపతుల స్వహస్తాలతో పండించి భద్రాచలంలో పూజ చేసి పంపించిన వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేసి ఎన్టీపీసీలోని శ్రీ సీతారాముల సన్నిధులు పూజ చేసి భూపాలపల్లి రామదాసు తిరుపతి ఆధ్వర్యంలో సీతారామ సేవా సమితి సభ్యులంతా భద్రాచలం వెళ్లి ఆలయం ఈవోకి అప్పగించడం జరుగుతుందని గొలివాడ చంద్రకళ తెలిపారు. ఈ అదృష్ట భాగ్యం కలిగించిన తిరుపతికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వదేవస్తుతో సౌమ్యో బ్రాహ్మణ్యో ముని సంస్తుత పరమపురుషో మహాపురుష ఏవ చ పుణ్యోదయాదయా సాహీమిదవాచరాగవ అనంత గుణ గంభీరో ధీరో దాత గుణోత్తమ మాయామానుషచారే భక్తుడు చూసినాకనే రాముడు ఆంజనేయుని దర్శించడానికనే రాము దగ్గర బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని సిపిఐ మాస్ లైన్ ప్రజా పందా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ రామగుండం ఆటోనగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమాయక గిరిజనులు ప్రజలను ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయడంతో పాటు బూటకపు ఎన్కౌంటర్లను చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా పోరాటాలు సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే అంశ విధానాన్ని ప్రజాబంధ పోరాటాలు వదిలాలి సిపిఎంఎల్ ప్రజాపంద వదిలాలి సిపిఎంఎల్ ప్రజాపంద మాదులాయన్ వదిలాలి ప్రజా పోరాటాలను వెంటనే ఛత్తీస్గఢ్ లో అడవులలో బీభత్సమైన ఎన్కౌంటర్ పేరుతోటి 30 మందిని చంపడం జరిగింది. అమాయక గిరిజనులను ఆదివాసులను చంపడం జరిగింది. గత ఏడాదిలో 78 మందిని చంపిన అమిషా కాగార్ పేరుతోటి ఆపరేషన్ పేరుతోటి మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పి ఈరోజు మావోయిస్టులను మొత్తం అంతం చేసే పంతం పట్టుకొని ఈ రోజు కూడా అమాయక గిరిజనులు అమిష చంపించడం జరిగింది. ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోషిపెట్టడం కోసము అక్కడ ఆదివాసుల హక్కులను కాలరాసి మావోయిస్టులు లేకుండా ఆదివాసులు లేకుండా ఉంటే
ఈ అడవి హక్కుల చట్టం ఇవన్నీ చట్టాలు దీనికి సహజ వనరులు దోసుకోవడానికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులు మెప్పించే విధంగా అమాయక గిరిజనులు చంపుతున్నారు. ఇది అన్యాయమైన చర్య. ఇది అందరూ దేశవ్యాప్తంగా మేధావులు ఖండించవలసిన అవసరం ఉంది. ఆదివాసుల హక్కులను కాపాడవలసిన అవసరం ఉంది. ఆదివాసులను అడవులకై పంపించే ఒక కుట్రపూరితమైన పని బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోడీ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు చట్టాలకు వ్యతిరేకంగా అమాయక ప్రజలను ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొని గిరిజనులు చంపేసిన పరిస్థితి ఉంది. తక్షణమే ఈ ఆపరేషన్ కాగార్ అనే ఆపరేషన్ నిలిపివేయాలి. ఎన్కౌంటర్ల పైన సిట్టింగ్ జడ్జి పైన విషయాలు జరిపించాలి. దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేధావులందరూ కూడా నోరిప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేశ రక్షణ కోసం అనేక విషయాల్లో అవినీతి చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగబెడుతున్నారు. కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఈ దేశాన్ని దోచుకుంటున్నాయి. రాజకీయ నాయకులు అనేక కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. వీటిపైన ఒక్కరికి కూడా శిక్ష చేసే పరిస్థితి లేదు. ఒక్కరిని కూడా జైల్లో పెట్టే పరిస్థితి లేదు. ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ పార్టీలో చేరితే సరిపోతుంది అనే విధంగా బీజేపీ అమిత్ షా మోడీ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. ఆదివాసులు నోరు లేని ఆదివాసుల గిరిజనులను హక్కులను కాపాడుకునే విధంగా ప్రజా ఉద్యమాలు విప్లవ పోరాటాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని సైతం వాడుకునే దౌర్భాగ్యం చంద్రబాబు సొంతమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ పరమ పావనమైన శ్రీవారి క్షేత్రంలోనూ పచ్చి అబద్ధాలను అలవోకగా చెప్పే చంద్రబాబుకు ఆధ్యాత్మికత పవిత్రతపై ఎటువంటి నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్పుకుంటూ రాజకీయమే పరమావధిగా సనాతన ధర్మాన్ని స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తరువాత శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు. అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్లోకి మారిస్తే జీఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడున్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది.
మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.